ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తనకి మనం చుక్కలు చూపించాలి. చూపిద్దాం అత్తయ్య గారు. తనకి మనమేంటో చూపిద్దాం. ఏం చేద్దామో చెప్పండి. గుడ్. ఇదిగోమ్మా, ఈ టాబ్లెట్ని అనన్య తాగే పాలల్లో కలిపివ్వు. సరేనా? ఓకే అత్తయ్య గారు. ఏంటి శరణ్య? ఇదిగో ఒక్క పాలు. ఈ వేళప్పుడు పాలేంటి? ఇలా వేళ పాల చూసుకోవడానికి నువ్వేమైనా మామూలు మనిషివనుకున్నావా? స్పెషల్ కదక్కా. అదే, నువ్వు ప్రెగ్నెంట్ కదా. ఓ, బొజ్జులో బేబీ హెల్దీగా ఉండాలంటే పాలు రెగ్యులర్గా తీసుకోవాలి. నాకిప్పుడు ఆకలిగా లేదు శరణ్య. పాలంటే కాల్షియం అక్క. ఇది బేబీ గ్రోత్ కి చాలా అవసరం. తాగలేను, తాగడం ఇష్టం లేదని అనకూడదు. కష్టమైనా తాగాలి. ఇదిగో తీసుకో అక్క. పిచ్చి మొహం, ఎమోషనల్ ఫూల్. పాపం నా గురించి ఓవర్ ఎక్సైట్ అయిపోతుంది. సరే శరణ్య, నీకోసం తాగుతాను. నా కోసం కాదక్క, లోపల బేబీ కోసం తాగు. తాగు. శరణ్య, పాలేంటి కొంచెం వేరేలా ఉన్నాయి? ఏదో చేదుగా. ఓ అదా, మరేం లేదక్క. డాక్టర్ గారు నీకు టాబ్లెట్స్ రాసిచ్చినప్పటి నుంచి నువ్వు సరిగ్గా వేసుకుంటున్నావా చెప్పు? ఏదో ఈ పూట వేసుకోలేదంతే. నువ్వు అవి చేదుగా ఉంటున్నాయని వేసుకోవట్లేదని నాకు అర్థమైంది. అందుకే టాబ్లెట్స్ తీసి నీ పాలలో కలిపిచ్చాను. ఏంటి, పాలల్లో టాబ్లెట్స్ కలిపావా? ఏంటక్క టెన్షన్ పడుతున్నావు? పాలల్లో అలా టాబ్లెట్స్ కల్పిస్తే ఏం అవ్వదంట డాక్టర్ గారు చెప్పారక్క. కానీ నిజంగా ప్రెగ్నెన్సీ లేకుండా ఆ టాబ్లెట్స్ వేసుకుంటే మాత్రం ప్రమాదం అంట. వాటి పవర్ కి ఫ్యూచర్ లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదంట. ఏంటి సరే, నేను చెప్పేది నిజమా? అలా టాబ్లెట్స్ వేసుకుంటే నిజంగా ప్రెగ్నెన్సీ రాదా? అవునక్క. కానీ నీకెందుకు టెన్షను? నువ్వు ఆల్రెడీ ప్రెగ్నెంటే కదా. అవును, ప్రెగ్నెంటే. దేవుడా, ఏంటిది ఇలా ట్విస్ట్ వచ్చింది? ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? జీవితంలో ఇంకా నాకు పిల్లలే పుట్టరా? ఓ దేవుడు. చూసావా శరణ్య, పాలల్లో వేసిచ్చిన టాబ్లెట్ మూలంగా తనకి భవిష్యత్తులో ఎక్కడ పిల్లలు పుట్టరోనని ఎలా భయపడిపోయి వామిటింగ్ చేసుకుంటోందో చూడు. అవునత్తయ్య గారు, తను చేసిన పాపాన్ని నిజంగా ఒక్క దెబ్బతో కక్కించేశారు. ఇక నుంచి చూపిద్దాం అత్తయ్య గారు దానికి అసలైన చుక్కలు. అయ్యో, ఏందమ్మే ఎట్ట వాంతులు చేసుకుంటా ఉండవో? తిన్నది గాని అరగలేదా ఏంది? ఇది తిన్నదరగకుండా చేసుకుంటున్న వామిటింగ్ కాదు. కడుపులో బిడ్డ బలంగా ఉండాలని చెప్పి టాబ్లెట్ పాలల్లో కలిపించిందా శరణ్య.
అవే పాలు తాగాను నేను. అయితే మంచిదే కదమ్మే, కడుపులో బిడ్డ బలంగా ఉంటది కదా. అమ్మా, ఆ, నా కడుపు ఎక్కడుంది? ఆ, కరెక్టే కదూ. అనవసరంగా టాబ్లెట్ టేస్ట్ అయిపోయి ఉండాది. అమ్మా, ఆ, నాకేమవుతుందోనని ఆలోచించకుండా టాబ్లెట్ వేస్ట్ అయిందని ఫీల్ అవుతున్నావా? నిన్ను అవును, శరణ్య టాబ్లెట్ ఏ ఉద్దేశంతో ఇచ్చింది? ఏం తేడా లేదు కదా? దర్శన్ శరణ్యలను ఆఫీస్లో కలవకుండా విడగొట్టడానికి ఏదో ఒక ప్లాన్ చేయొచ్చు, కానీ వాళ్ళింట్లో కలిసే అవకాశం ఉంది కదా. నో, ఆ ఛాన్స్ లేకుండా చేయాలి. నేనొచ్చిన పర్పస్ ఏ విధంగానూ వాళ్ళు కలవకూడదు. ఎప్పటికీ వాళ్ళ మనస్సులు కలుసుకునే అవకాశం లేకుండా చేయాలనే కదా. మరి అదే కదా చేయాలి. ఏం చేయాలి? ఏం చేస్తే నేను అనుకున్నది వర్కౌట్ చేయగలను? ఎస్, ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఆట. హలో దర్శన్ గారు, హౌ ఆర్ యూ? నేను సమీరా ఫ్రెండ్ని. సమీరా మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు, కానీ తను ఎంత ప్రేమిస్తేనే చివరికి మీ చేతుల్లో తనకి అన్యాయం జరిగింది. సమీర ప్రాణాలు మీ మూలంగానే పోయాయని మాకు అర్థమైంది. తన విషయంలో మీరు చాలా పెద్ద పాపాన్ని మూటగట్టుకున్నారు. యు ఆర్ ఎ గ్రేట్ లవర్. ఎవరు పంపించారు మెసేజ్? సమీర ఫ్రెండా? ఎవరా ఫ్రెండు? మెసేజ్ చదివి దర్శన్లో ఖచ్చితంగా గిల్టీ ఫీలింగ్ మొదలయ్యే ఉంటుంది. అందుకే ఫోను స్విచ్ ఆఫ్ చేశా. తనలో కలిగిన ఆ చిన్న ఫీలింగ్ అలా అలా పూర్తిగా తన మనసుని తొలిచేయాలి, మెదడుని తినేయాలి. ఇలాంటివి చేస్తూ అనుక్షణం సమీర అనే జ్ఞాపకాన్ని దర్శన్కి గుర్తు చేస్తూ ఉంటే ఇంకా శరణ్య మీదకి దృష్టి ఏం పెట్టగలడు? పెట్టలేడు.